బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గుజరాత్ అహ్మదాబాద్లో రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. న్యాయపథ్ సంకల్ప్ సమర్పణ్ సంఘర్ష్ పేరుతో సమావేశమయ్యారు. ఇక కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇక అదేవిధంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ తీర్మానం చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గుజరాత్ అహ్మదాబాద్లో రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక న్యాయపథ్ సంకల్ప్ సమర్పణ్ సంఘర్ష్ పేరుతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇక గుజరాత్ అహ్మదాబాద్లో రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? హరీష్. సంఘర్ష్ పేరుతో కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిఏడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి పాల్గొన్నారు. ఇక కీలకమైన సమావేశాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే అహ్మదాబాద్ లో సంబంధించి కూడా 64 ఏళ్ల తర్వాత సమావేశాలు జరగబోతున్నాయి. ఇక నిన్న సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలకమైన తీర్మానాలకు సంబంధించి కూడా నిన్న సమావేశంలో చర్చించిన తర్వాత తీర్మానాలు చేశారు. ఈ రోజు సంబంధించి కూడా ఏఐసీసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా పార్టీ క్యాడర్ కి సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తలకు సంబంధించి కూడా ఏ విధంగా కార్యకర్తల్ని కూడా వచ్చే రానున్న ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేయాలని కూడా పూర్తిగా ఈ ఏసీసీ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలతో వెళ్తున్నారో ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి కూడా
ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, ఇక్కడ కార్యకర్తలకు సంబంధించి ఏ అంశాలపైన సన్నిహితం చేయాలనే పైన కూడా పూర్తిగా ఈ ఏసీసీ సమావేశంలో కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దేశంలో నెలకొన్న తాజా రాజకీయాలకు సంబంధించి కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఎంతవరకు ప్రజా వ్యతిరేకత ఉన్నది, దానికి సంబంధించి కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలన్నిటిపైన కూడా పోరాడేందుకు సిద్ధం కావాలని కూడా ఏసీసీలో ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా రానున్న ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏడాది చివరిలోకి సంబంధించి కూడా బీహార్, అలాగే తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా భవిష్యత్తు ప్రణాళికలు రచించాలి, సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, ఇక మిగతా ఏదైతే రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న రాష్ట్రంలో ఏ విధమైన వ్యూహాలతో అక్కడ అధికారం చేజిక్కించుకున్నారనే పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో సంబంధించి కూడా అగ్రనేతలు చర్చించి దిశానిర్దేశం చేరున్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగా గ్రౌండ్ లెవెల్ అంటే డీసీసీలను కూడా బలోపేతం చేయాలి. డీసీసీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ పోవాలనే పైన కూడా మొన్న ఏదైతే గత నెల క్రితం సంబంధించి కూడా డీసీసీలతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీలో జరిగిన డీసీసీల సమావేశానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. వాళ్ళు దానికి సంబంధించి కూడా డీసీసీల అంశాలపైన కూడా కీలకంగా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించి కూడా డీసీసీల సంబంధించిన ఆ బాధ్యతలపైన కూడా చర్చించి వాళ్ళకి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నిన్న సంబంధించి కూడా కీలకమైన సమావేశంలో కీలకమైన 7 తీర్మానాలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఆ తీర్మానాలకు సంబంధించి కూడా నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఏదైతే దేశంలో బీజేపీ విద్వేష రాజకీయాలకు సంబంధించి కూడా పోరాటం చేయాలి, దాంతో పాటుగా రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలి, అలాగే కార్మికులు, కర్షకుల పట్ల కూడా పోరాటం చేయాలి, అలాగే హింస మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దాంతో పాటుగా గాంధీ, నెహ్రూ, పటేల్ యొక్క నాయకత్వానికి సంబంధించి కూడా అయితే ఈ అంశాలన్నింటిని కూడా తీసుకెళ్లాలన్న పైన కూడా నిన్న తీర్మానం చేశారు. ఇక ఈ తీర్మానాలకు సంబంధించి కూడా నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసి ఏదైతే బీజేపీ సంబంధించి కూడా ఇప్పుడు దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతో విచక్షణ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నది. దానికి సంబంధించి కాంగ్రెస్ సమాయత్తం కావాలి, దానిపైన కూడా పోరాటానికి సిద్ధంగా ఒకవైపు నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది, ఇతర చట్టాలను తీసుకొస్తా ఉన్నది, ఒకవైపు కార్మికులు, కర్షకులకు సంబంధించి కూడా ఇతర సంబంధించిన చట్టాలతో ఇరుకున పెట్టే విధంగా కేంద్రం మరికొన్ని చట్టాలను తీసుకురాబోతుంది. వీటన్నిటిపైన కూడా పోరాటానికి సిద్ధం కావాలి. దాంతో పాటుగా పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీ పలు అంశాలపైన కూడా చర్చించేందుకు 2 రోజుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సంబంధించి కూడా ఈ సమావేశంలో పలు కీలకంగా పార్టీ బలోపేతం, పార్టీ క్యాడర్ బలోపేతం, కార్యకర్తలకు సంబంధించి కూడా కలుపుకుని కార్యకర్తలకు సంబంధించి వచ్చే ఎన్నికలకు ఏ విధంగా కార్యకర్తలలో జోష్ నింపాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, రానున్న ఏదైతే ఇతర ఏడాదిలో వచ్చే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ అనుసరించాల్సిన విధి విధానాలపైన కూడా ఈ రోజు కీలకంగా ఏఐసీసీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.